హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 9 ఇన్ రేంజ్ అటాచ్మెంట్ వ్లాగ్ అనమాట. సో ఆ రోజు నర్సరీను తర్వాత ఇంకొకటి ముల్కల్పల్లి రేంజ్కి అయితే వెళ్ళినాము. ముల్కల్పల్లి రేంజ్లో 6 సెక్షన్స్ ఉంటాయి. అన్నారం, చాపరాలపల్లి, ముల్కల్పల్లి, ముత్యాలంపాడు, గుండాలపాడు, తిమ్మంపేట, ఇట్లా 6 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్లో మరి డిఫరెంట్ బీట్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నారంలో 3 బీట్స్ ఉంటాయి, చాపర్లపల్లిలో 5 బీట్స్, అట్లా ఒక్కొక్క సెక్షన్కి ఇంకొకగా బీట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది ఫేమస్ టెంపుల్ అంట. ఇది కొండ మీద ఉండింది. సో అక్కడికి ఒకరోజు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళలేదు, అన్న తీసుకెళ్తా అన్నాడు. సో ఫస్ట్ వచ్చేసి నర్సరీకి అయితే వెళ్ళింది. దాని గురించి అంతా ఇన్ఫర్మేషన్ మీకు నేను నర్సరీ దగ్గర చెప్తాను. ఎక్కుతారా అంటే అన్న అలాంటివి చూడాలంటే మాకు చాలా ఉత్సాహం ఉన్నారు. ఎక్కిరు పైన పండుకున్నారు కాసేపు, ఓపిక లేక ఆడుకుంటది. ఇంత టైట్ ఎక్కలేము కదా మనం, కానీ ఎక్కాలా. కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలా, అంటే శక్తిని కోల్పోయి వాళ్ళు ఎక్కారు. మంచి బ్యాచ్ అది. ఈరోజు మంది రీల్ దిగిపోవాలా, మళ్ళీ వదిలేసిపోదాం చూసిన. ఇదిగో మాకు ఇంకా టైం అవుతుంది అని అన్నా. ఇంకా అక్కడ కూడా ఒక్కరికి తెలియదు. అటువంటి సార్ ఇక్కడ బెరళ్ళు చూసి గుర్తుపడతారట కదా సార్, ఎట్లా గుర్తుపట్టాలా? ముర్రేడు వాగు మాదారం నర్సరీ అంటారు. వెళ్ళినాం అన్న, ఒకసారి వెళ్ళాం, మొన్న వెళ్ళాం ఇక్కడికి. వాడు తీసుకొచ్చింది హరిప్రసాద్ సార్ కారులో. అవునవును, ఇది తీసుకొచ్చిందా? తీసుకొచ్చిండు. ఫారెస్ట్ ని ఆక్రమించేశారు. లారీలు వేసుకొని వెళ్ళి నరికారు. ఈ ఊరు వేరే ఊరు కూలికి పోయి నరికిండు. అట్లా అదంతా చేస్తే దాన్ని 2009లో రాజశేఖర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చేసి, అప్పుడు కొంత అన్సైంటిఫిక్ వేలో జరిగింది. ఇక తర్వాత నుంచి మళ్ళీ 1-2 సార్లు ఇప్పుడు మధ్యలో 2016-17 మామూలుగా కొన్ని ల్యాండ్స్కి. ఇక తర్వాత అప్పటి నుంచి కేసీఆర్ గారు 2014లో వచ్చిన తర్వాత మనం ఫారెస్ట్ని ఎంక్రోచర్స్ నుంచి నోటీసులు ఇచ్చుకుంటూ ఎవిక్షన్ చేసి దాంట్లో మనం ఫారెస్ట్లో ప్లాంటేషన్స్ రైజ్ చేయడం స్టార్ట్ చేశాం. సో ఇక లాస్ట్కి ఆయన కూడా ఏం చేసిందంటే 2 times గెలిచిన తర్వాత 3rd time కూడా గెలవకపోతే ఎట్లా ట్రైబల్ ఎమ్మెల్యేస్ నుంచి ప్రెజర్ వస్తుందని చెప్పేసి 2022లో పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సంకల్పించారు. అయితే అప్పుడు యాక్చువల్గా యాజ్ అన్ చట్టం వచ్చినప్పటికి ఎంతైతే ఎంక్రోచ్మెంట్ ఉందో దాన్ని చూస్తే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ముల్కల్పల్లి మండలంలో నా రేంజ్లో మొత్తం ఒక 6,000 క్లైమ్స్ వస్తే 230 ఎలిజిబుల్ ఉన్నారు. అమ్మో ఇంకా అట్లా మండల వారీగా చూస్తే ఇంత తక్కువ ఉంటే మరి ఓటు బ్యాంక్ కష్టం కదా అన్న ఉద్దేశంతో ఎవడైతే పొజిషన్లో ఉన్నాడో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎంక్రోచ్డ్ ఇయర్ పట్టాలు ఇచ్చేసారు. ఇచ్చినా కానీ పాపం ఓడిపోయింది. సార్ వల్ల మేడం అంటే రోడ్డు ఇదంతా శాంక్షన్ అయింది. ఇక్కడ మీరు చూసినది వచ్చేసి నర్సరీ తిమ్మంపేట సెక్షన్ కిందకు వస్తుంది, చల్మన్ నగర్ బీట్ కిందకు వస్తుంది అనమాట. అక్కడ ఉన్న ఫారెస్ట్ అంతా తిమ్మంపేట రిజర్వ్ ఫారెస్ట్, కంపార్ట్మెంట్ నెంబర్ 342 అనమాట. అంటే మొత్తం ఈ సెక్షన్స్ అన్ని కంపార్ట్మెంట్ లెక్క డివైడ్ చేస్తారు అనమాట. ఇక్కడ అన్ని ఫారెస్ట్ స్పీసీస్ అన్ని నర్సరీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి ముత్యాలంపాడు సెక్షన్కి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ ట్రెక్కింగ్ చేసినాము, ఒక 15 kilometers ట్రెక్ చేసినాము. మొత్తం అన్ని కొండలు గుట్టలు, ఎన్ని వాగులు వచ్చినాయంటే 7 to 8 వాగులు అనేది వచ్చినాయి. సో ట్రెక్కింగ్ అయితే సూపర్ అనిపించింది అసలు. మొత్తం ఆ యొక్క వాటర్లో తడవడము, తర్వాత ఇట్లా హిల్స్ లెక్కునేది దాంట్లో ట్రెక్కింగ్ చేయడము చాలా బాగా అనిపించింది. మధ్యలో ఇంకా వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ వచ్చింది. అక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. చాలా బాగుంది నేచర్లో అయితే ఎంజాయ్ చేస్తూ. నిజంగా 15 kilometers 4 hours మేము వెళ్ళిపోయినాం అనమాట. చాలా అలసిపోయినాము కానీ చాలా ఎంజాయ్ చేసినాము. చాలా స్పీసీస్ చూసినాము, చాలా వాగులు వంకలు ఇవన్నీ చూసినాం. నేచర్లో అట్లా వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఎంత బాగుండిందో. ఇదిగోండి ఇక్కడ అంతా మీరు చూడొచ్చు ఈ యొక్క ఫారెస్ట్ అంతా ఎలా ఉంది ఈ యొక్క సెక్షన్లో అనేది. ఇంకా ఎంక్రోచ్మెంట్ అయితే చాలా జరుగుతూనే ఉంటుంది. అంటే అక్కడ ఉన్న ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఏం చేస్తారంటే కానీ
ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ని అంతా ఆక్రమించుకోనికి ట్రై చేస్తుంటారు అనమాట. అక్కడ వచ్చేసి గుత్తికోయ ట్రైబ్స్ అనేది ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒడిశా నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు అడవిలోకి వచ్చేసి ఇంకా అక్కడే స్థిరపడిపోయి నిదానంగా అంతా మొత్తం ఫారెస్ట్ అంతా కట్ చేసుకొని అక్కడ క్రాప్స్ అనేది రైస్ చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా కాకుండా ఫారెస్ట్ ల్యాండ్ని ఎంక్రోచ్మెంట్ చేయకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ప్లాంటేషన్స్ అనేటివి రైస్ చేస్తుంటారు. వాళ్ళ క్రాప్స్ ఒకవేళ పెడితే దాన్ని తీసేసి తర్వాత మనం ఏమన్నా ప్లాంటేషన్ చేస్తారనమాట. బ్యాంబూ కావచ్చు, ఇట్లాంటివన్నీ స్పీషీస్ అనేవి అంటే ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండడానికి. ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అలా చేస్తూనే ఉంటారు. సో చాలా ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళని బయటికి అనుకోవచ్చు అంటే ఫారెస్ట్ నుంచి బయటకు తీయొచ్చు కదా అని, కానీ వాళ్ళు అంత ఈజీగా రారనమాట. సో అట్లాంటివన్నీ ఏవేవో చేసినా కూడా చాలా కేసెస్ అనేవి అవుతుంటాయి, చాలా మర్డర్స్ జరుగుతుంటాయి. సో వాళ్ళతో చాలా కష్టం అనమాట అక్కడ నుంచి తొలగించడం. ఇంకా ఏం చేసేదేం లేదనమాట. సో అలాంటి ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండడానికి ప్లాంటేషన్స్ ఇవన్నీ చేయాలన్నమాట. అవును సార్, అవును సార్, ఇక్కడ బాగుంటుంది. లోతు ఉంటుంది జాగ్రత్త. ఫోటో దిగినా లొకేషన్ చాలా ఉంటుంది. ఐటీ వరల్డ్తో రాళ్ళు ఎంత దట్టంగా ఉంది మంచిగా. ఇంకా వాళ్ళతో తీసుకుని కొంచెం ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళకి అక్కడే రావన్నట్టు. అవునా సార్? లోపల ఉంటాయా? ఒకవేళ టైగర్స్ తీసుకొచ్చి ఇక్కడ వదిలితే ఉండవా సార్? దాని హ్యాబిటాట్ ఇంప్రూవ్ చేస్తే అది వస్తుంది. అవునవును సార్, ఎండ లేదు, అదొకటి మంచి పాయింట్. మేము పెరంబికులంకి అట్లా వెళ్ళింటాం సార్ కేరళలో. సేమ్ ఇట్లే ఉంటుంది సార్ ఎక్కడ చూసినా.
ఇస్తా అని చెప్పిన ఇక్కడికి వచ్చాక అవ్వదు కానీ అలా రైట్ సైడ్ ఏమో రాయల్ ఈ కాజువాల్ సార్ ఈ మొత్తం ఈ వాళ్ళ అవతలేమో సౌత్ సార్ ఇలా 1 కిలోమీటర్ వరకు ఇలా ఉంటుంది సార్. తర్వాత మొత్తం సౌత్ స్టార్ట్. ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయా సార్ మన పేరుట్లో ఇప్పుడు వాగలు? ఆ. మధ్యలో 2 రాలేదా? వాళ్ళు ఊగిన బూటిగా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అక్కడ వచ్చేటప్పుడు. టొమాటోస్ అని ఎక్కువ ఉన్నట్టున్నాయి అన్ని. వాటర్ లాగింగ్. బై ప్లేస్ ఏమన్నా ఉందా? అవును సార్, దిగుదాం రాండి ఒకటి సార్. ఒక ఫోటో నల్ల కొడిస. అది మీరు చెప్పేది కాదంలో ముష్టి అది విషముష్టి, అది వేరు. సార్ ఫైనల్ ఇయర్ సార్. ఇంత అడవిలో ఓ కట్ చేసి చిన్న చిన్న కట్ చేసుకొని ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నట్టుంది కదండి సార్. ఏం చేయలేమన్నట్టు ఆపేసినారా సార్? అంతా దొరకదు. లేదు సార్, నాది ఆంధ్ర, అనంతపూర్. ఒక 5 మెంబర్స్ ఉన్నారు సార్ ఆంధ్ర వాళ్ళు. ఇంకా వర్షాకాలంలో ఇవన్నీ నిండిపోతాయేమో కదండి సార్. మీదంతా హైదరాబాదా సార్? తెలుసు సార్, విన్నాను. అంటే వేరే ఐటీ దీంతో పోలిస్తే కదండి సార్.
దీంతో పోల్చుకుంటే శాలరీ విషయంలో చాలా తక్కువ కదండి. అర్జున్ అదా ఓ జాగ్రత్త. ఎట్లున్నా వాటర్లో తడిసిపోద్ది అన్నట్టు. అందుకే వాళ్ళకి నేచురల్ ఫారెస్ట్ ఉన్నసరికి లైట్ తీసుకుంటారు. అవునవును సార్. అదేనా పొద్దుగా పోయినా నేచురల్ ఫారెస్ట్ రోజు. మాకైతే రోజు ప్లాంటేషన్స్ సార్, అటీకు బ్యాంబూ. కానీ వాళ్ళకి ఈ టైప్ ఉండదు. మనం ఒకే ట్రీని ఎన్నిసార్లు క్రాస్ చేస్తాము. అవునవును సార్. ఇప్పుడు ఒక 5-6 వచ్చి ఉంటాయి. అవును భయం, ఇంట్రాక్షన్లు అవి ఇవి. అవ్వా ఏదా అన్నీ రికార్డ్ చేయరాదు, నెట్ రాదా? అంటే రికార్డ్ చేసి మళ్ళీ విన్నకి అట్లుండదా? అది ఎట్లా అంటే కొంచెం సేపు రావాలా కాల్, ఫ్రీక్వెంట్ వస్తేనే డిటెక్ట్ చేయాలి. అవునవునులే, మంచిగా ఒక డిఫాల్ట్. బీట్ ఆఫీసర్. దాంట్లో వదిలిపెడతాం అప్పుడు. లాస్ట్ బేర్ చూసాను. చూసినారా సార్? బోట్స్ అట్లా వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఈ కొమ్ము ఉందనుకో కట్ చేస్తారు. ఇక్కడ వరకు లోపల వరకు వస్తాయి సార్ గోడ్స్. ఇంకా ముందు దాకా కూడా వెళ్తారు. అయ్యో, అంటే అట్లా వెళ్ళొచ్చా సార్ వాళ్ళు? ఉందిగా. అలాగేనా అలాగేమా వీడియోనా? కొట్టకుండా చెట్ల మధ్యలో ఇట్లా కొంచెం గ్యాప్లు ఉంటే అది గ్యాప్లోనే దున్నేసి వాడు విత్తనాలు మన కలుపు మందు కొట్టారు కానీ అంటే మొత్తం పెస్టిసైడ్ కొట్టేసాం కిల్ చేయడానికి. మళ్ళీ వర్షం వచ్చేసరికి మళ్ళీ కొంత. నేను ఇంతకుముందు చెప్పా కదా ట్రైబ్స్ ఎంక్రోచ్మెంట్ చేస్తారని. చూడండి ఇట్లా ఫారెస్ట్ మధ్యలో ఏంటంటే కానీ కొంత ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని అంత చెట్లన్నీ నరికేసి ఇట్లా ప్యాడీ అనేది రైస్ చేస్తారు, అక్కడే గుడిసెలు కూడా వేసుకొని. సో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసినారంటే ఆ గుడిసెలను అందరినీ తీసేసి ఈ యొక్క ప్యాడీని అంతా తీసేసిన తర్వాత హెర్బిసైడ్స్ అవన్నీ పెస్టిసైడ్స్ ఇవన్నీ కొట్టేసిన తర్వాత దాని తర్వాత ప్లాంటేషన్స్ చేస్తారంట, టీక్ కానీ ఇవన్నీ. సో ఇట్లా మధ్యలోకి వచ్చి కట్ చేసి ఇట్లా పెడుతూ ఉంటారు. సో ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండాలంటే కానీ వాళ్ళు వేస్తూ ఉంటారు, వీళ్ళు తీసేసి మరి ప్లాంటేషన్స్ చేస్తుంటారు. ఇట్లా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అవి సపోటా అర్జున కాయలు చూసారా పసుపు కలర్లో ఉంటాయి, సపోటా లాగే ఉంటాయి కానీ ఎల్లో కలర్లో ఉంటాయి.
అదే నీకు ఎట్లా తెలిసింది జరిగిందా లేదా అనేది మనకు చూస్తేనే చెత్త అనిపిస్తుంది. కానీ అది అక్కడ మహావీర ఉండొచ్చు ఒక 1 మీటర్, అర్థమైందా? ఆ 1 మీటర్ పోయింది. ఫ్రెష్ లాగా ఉంది. నువ్వు ఎట్లా కన్విన్స్ చేస్తావు చెప్పి ఇది ఫ్రెష్ కాదని? మీ దగ్గర ఎవిడెన్స్ ఏంటి చెప్పు. ఇప్పుడు ఏదైతే వాడు చేస్తాడో అంతవరకు ఫెన్సింగ్ కట్టమని. ఓకే, లేదంటే నువ్వన్నా డబ్బులు పెట్టి తెచ్చి ఫెన్సింగ్ చేసుకో. బార్ బుడవేది. వాడో చూడండి లాగు. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో ఫారెస్ట్ మధ్యలోనే ఇట్లా గుడిసెలు వేసుకొని అట్లా అప్పుడప్పుడు క్రాప్స్ వేసుకున్నప్పుడు మాత్రం అక్కడ వేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఏంటంటే కానీ ఉండొచ్చు 1 ఎకరానో 2 ఎకరాలు పంటలు పెట్టుకోనికైతే ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరు 30-40 ఎకరాలు ఇట్లా ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ పోతే కానీ మనకు ఫారెస్ట్ అనేది ఏమీ మిగలదు. కాబట్టి 1-2 ఎకరాలు అయితే వాళ్ళ పంటలకైతే పెట్టుకోవచ్చు. చాలా ఎకరాలు నరుక్కుంటూ వెళ్తుంటారు. సో అందుకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా రూల్స్, రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెడుతుంటారు. కానీ వాళ్ళైతే ఎంక్రోచ్మెంట్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ప్లాంటేషన్స్ పెడుతూనే ఉంటారు. ఇట్లా కంటిన్యూగా జరుగుతూనే ఉందన్నమాట. మనకి చెప్తాను కూడా, ఇది క్లైంట్ కాడలు వచ్చినప్పుడు అది అసలు ఇవ్వద్దు, వేపించొద్దు అని కూడా చెప్తాను. అది నాకు ఇప్పుడు వరకు తెలియదు. అది వేపించు మొన్న నేను కలుపు మందు కొట్టారంటే దానికి కొట్టారనుకున్నాను, దానికి కొట్టలేదు అసలు. వస్తుంది సార్. ఇదే చెప్పి మనకి ఇక్కడ ఒరిస్సాలో అదే రే కత్తి తీసుకురారా. తీస్తున్నా. అక్కడ కూర్చోవచ్చు, అక్కడ దిగొచ్చు నీళ్ళలోకి. నో ప్రాబ్లం. మొక్కలే కదా ఏమైతుంది. నార్మల్ ఫోటోది, నోట్ క్యామ్ లేకపోతే మామూలు ఫోటోది. ఉండాలి అంటే అట్లా రెడీ లేదు, అది ఎక్కడ రెడీ లేదు. నువ్వు మొక్కుతూనే ఉండాలి ఫోటోలు, వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. అంటే కొంచెం లోతు ఉండాలి. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చా
ద హోల్ పాయింట్ ఆఫ్ లైఫ్ అని ఒక ఫోటో ఇది మధ్యలో వచ్చి ఒక ఫోటో లాగా వస్తుంది కూర్చొని అలా అయితే గిడికి వస్తా దాని అన్నింటి ఫ్రెష్ వాటర్ కంటిన్యూస్గా వాడితే చాలా కావచ్చు. వస్తుర్రు నన్ను కూడా కింద కూర్చోండి, ఇది అవపడాలా, ఇది అవపడాలా. రెడీ వీడియో ఫోటో కావాలి. అరవండి. ఫోన్ కింద అరే ముందు కావాలరా. ఇంకా మనకి లంచ్ లేదు, 4కి లంచ్. ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఫ్రెండ్, ఏమని చెప్తావా ఫ్రెండ్? అయ్యో చూడండి సార్, ఇంకో నాలుగు రోజుల నుంచి అవే సార్, ఫస్ట్ 4-5 days అవే. ఇది ఫ్రెండ్స్ యొక్క వ్లాగ్ గురించి. సో మరెన్నో ఇలాంటి ఫారెస్ట్ రిలేటెడ్ వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మావి ఇంకా 1 month కాబట్టి సో కంటిన్యూస్గా ఇంకొక 10-15 వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తుంటాను. సో ఇన్ఫర్మేటివ్గా ఫారెస్ట్ రిలేటెడ్వి అన్నీ నేను షేర్ చేస్తుంటాను. సో అలాంటివన్నీ డైలీ మీకు అప్డేట్ రావాలంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూనే వస్తుందన్నమాట. సో ఇలాంటి వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కానీ ఫారెస్ట్ రిలేటెడ్వి, ఫారెస్ట్ స్టూడెంట్స్కి కావచ్చు, నేచర్ లవర్స్కి కావచ్చు, ఇన్ఫర్మేటివ్గా అనిపించేవన్నీ మీరు షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.